Gurubhyo Namaha. Today class is Limits and Continuity, class number 13. In previous class I told that 47 problems completed on evaluation of limits by using different categories. Okay, now I am going to explaining category 1 power infinity to evaluate the limits. So the limit form 1 power infinity అంటే మన extends to infinity, మన ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఎక్స్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నప్పుడు ఆ ఫంక్షన్ 1 పవర్ ఇన్ఫినిటీ కింద వచ్చిందనుకోండి, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో కొన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 2-3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. ఓకే, ఆ ఫార్మేట్ ఏంటో ఒకసారి రిమైండ్ చేస్తాను చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్మేట్లో ఉంటాయన్నమాట ఫంక్షన్స్ అన్నీ కూడా. ఫంక్షన్స్ పవర్స్లో ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లిమిట్స్ ఇచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయటం, ఇది ఏ ఫామ్లో వస్తుందో చూడండి. ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఎందుకంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1 రావాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫినిటీ రావాలి. అంటే ఇక్కడ హియర్ 2 ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇలాగే ఉంటాయి మొత్తం ఫార్మేట్స్ అన్నీ కూడా ఈ ఫార్మేట్లోనే ఉంటాయన్నమాట. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్స్ జీ ఆఫ్ ఎక్స్. అలా ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయండి 1 వస్తుంది. జీ ఆఫ్ ఎక్స్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయండి ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ వస్తుంది. అప్పుడు ఇది ఏ ఫామ్ అయింది? ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్. ఈ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్. ఇలాంటి ఇండిటర్మినేట్ ఫామ్స్ ఎన్ని ఉంటాయంటే కనుక మోర్ దాన్ 7 ఉంటాయన్నమాట. అందులో చాలా ఇంపార్టెంట్ అయిన ఇండిటర్మినేట్ ఫామ్స్ ఏంటంటే కనుక ఒక 7 మీకు లిస్ట్ కూడా చెప్పాను అవన్నీ కూడా. అందులో 1 పవర్ ఇన్ఫినిటీ అనేది లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేయడం మెథడ్ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దాని మీద మనం 4 ప్రాబ్లమ్స్ వరకు చేసాం. ఇంకో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి మనం ఈ కేటగిరీ అంటే 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు అది ఎలా ఎవాల్యుయేట్ చేయాలనేది మనం క్లోజ్ చేద్దాం ఇంకా. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 58. What is the 58th problem? The 58th problem is limit extends to infinity x plus a by x plus b whole power x. ఈ టైప్ ఆఫ్ లిమిట్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో ఒక 2-3 ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొక 3 ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుంటే కనుక దీని మీద ఒక కంప్లీట్ నాలెడ్జ్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x plus a by x plus b whole power x. Let us consider this is f of x, this is g of x. f of x is equal to this one, g of x is equal to x. ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటే దిస్ కన్వర్షన్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. మనం చెప్పుకున్నాం ఇది వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ అని. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి వెళ్ళిపోతే కనుక మనకి చెప్పుకుంటే 4 రిజల్ట్స్ చెప్పుకున్నాం మనం. ఓకే, అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక 3 రిజల్ట్స్ ఒక ఎత్తు అయితే కనుక ఈ 4th రిజల్ట్ మటుకి ఇది ఒక ఎత్తు మాట. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే 1 పవర్ ఇన్ఫినిటీ అనే ఫార్మేట్ మీకు కనపడిందంటే కనుక ఇంకా బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, ఇక్కడ మనం చేయవలసిందే ఉంది ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ రాస్తాం, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి మైనస్ 1 రాసి సింప్లిఫికేషన్ చేసి అక్కడ లిమిట్ కంప్లీట్ చేస్తే కనుక వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. ఇదంతా కూడా నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు ఒకసారి కాపీ చేసుకుందరు కానీ. ఓకే, దీన్ని 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్ కాబట్టి ఆ యొక్క ఫార్ములా సంబంధించినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ నుంచి టేకప్ చేస్తే ఇవో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవాలి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ g of x, that means x into f of x minus 1 x plus a by x plus b minus 1. ఇదంతా సింప్లిఫై చేద్దాం. మనం చేయవలసింది ఏంటి, ఇక్కడ దీనికి లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x ఇంటూ సింప్లిఫై చేస్తే టేక్ ఎల్సిఎం x ప్లస్ ఏ మైనస్ 1 ఇంటూ దిస్ 1 x ప్లస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి. సో ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ పార్ట్ ఏ మైనస్ బి. ఇంకా మనకి ఏం మిగిలింది లిమిట్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బి బై ఎక్స్ ప్లస్ బి. దీనికి మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే కనుక వేరియబుల్స్ కామన్ తీయటం అన్నమాట. హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వేరియబుల్ కామన్ తీయటం. పైన ఇక్కడ మనకి ఎక్స్ ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో చూడండి ఎక్స్ ప్లస్ బి ఉంది, టేక్ కామన్ ఎక్స్.
అంటే 1 ప్లస్ బీ బై ఎక్స్ అనమాట. అప్పుడు ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఏ మైనస్ బీ ఓ 1 ప్లస్ బీ బై ఎక్స్. వీ నో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఎక్స్ టెన్స్ టు 0. సో 1 బై ఎక్స్ ఉన్న చోట మనం 0 రాసుకోవచ్చు. ఈ ప్లేస్లో దీని వాల్యూ అంతా కూడా ఏమైపోతుంది అంటే కనుక 0 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏ మైనస్ బీ బై 1 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ మైనస్ బి. ఓకే, సో దీని యొక్క సొల్యూషన్ మనం ఈ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి. దీని మీద మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం, 3 ప్రాబ్లమ్స్ చేసాం 1 పవర్ ఇన్ఫినిటీ మీద. ఈ రిజల్ట్ ఉపయోగించి ఒక 4 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ చేసాం. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇలాగే చేయాలి మనం. అయితే ఈ ప్రాబ్లం 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉందో చూసుకోవాలి. చూసుకుంటాం కూడా చాలా ఈజీయే, చెక్ చేసుకుంటాం చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఫార్మేట్ ఆఫ్ 1 పవర్ ఇన్ఫినిటీ ఆర్ నాట్, అది మట్టికి చూసుకోవాలి. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదేమో జీ ఆఫ్ ఎక్స్. దీనికి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ కట్టారనుకోండి 1 వస్తుంది. దీనికి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ కట్టామనుకోండి ఎక్స్కి ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ అంటే లిమిట్ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ, 1 పవర్ ఇన్ఫినిటీ సరిపోయింది. సో అలాగా ఫార్మేట్ సెట్ అయినప్పుడు వెంటనే మీకు ఈ రిజల్ట్ ఆటోమేటిక్గా గుర్తుకొచ్చేయాలి. అందుకని ఇన్ని కేటగిరీ వైజ్గా ప్రతిదీ కూడా దేనికి దానికి విడమిర్చి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ చెప్పగల కారణం అన్నమాట. వాటి యొక్క వర్కింగ్ ప్రాసెస్లు అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అనగానే మీకు ఏం చేయాలంటే కనుక డిగ్రీ ఎక్కువ ఉన్నటువంటి వేరియబుల్స్ని కామన్ తీయాలి. ఆ కామన్ తీస్తే కనుక మళ్ళీ మీకు రిజల్ట్ కూడా చెప్పాను, ఆ రిజల్ట్ ఫాలో అయినా పర్లేదు. ఆ రిజల్ట్ ఫాలో అయితే కనుక డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ న్యూమరేటర్లో డిగ్రీ 1, డినామినేటర్లో డిగ్రీ 1, డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాల్యూ ఎంత అవుతుందంటే ఏ మైనస్ బి అవుతుంది అనమాట. ఓకే, సో అంటే వాటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అలాగా చేసుకున్నా కూడా మనకు సరిపోతుంది. లేదా మీరు హైయెస్ట్ వేరియబుల్, ఆ హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వేరియబుల్ కామన్ తీయటం అంటే ఈ విధంగా అన్నమాట. న్యూమరేటర్లో ఎక్స్ కామన్ తీసేముంది ఆల్రెడీ, డినామినేటర్లో ఎక్స్ కామన్ తీసాను. ఈ విధంగానే చేసుకుంటే కనుక క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే కనుక 1 బై ఎక్స్టెన్స్ టు 0 రాసుకోవచ్చు అనమాట. సో నేను ఆ విధంగానే చేశాను చూడండి. ఈ సింప్లిఫికేషన్ అది మీరు జాగ్రత్తగా చేసుకుంటే కనుక తప్పులు లేకుండా వస్తాయన్నమాట. ఇంక మనకు ఫైనల్గా ఎలా వచ్చింది, ఈ పవర్ ఏ మైనస్ బి బై 1 అని వచ్చింది. అంటే దీని యొక్క లిమిట్ వాల్యూ అంతా ఈ పవర్ ఏ మైనస్ బి. మీరు దీన్ని ఇలాగే కాకుండా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. దానికి కొంచెం మీరు గెస్సింగ్ చేసుకోవాలి. +1 యాడ్ చేసి -1 యాడ్ చేసి తంతకం ఎంత చేయక్కర్ లేకుండా 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్ మనకు కనపడగానే బై యూజింగ్ దిస్ రిజల్ట్. సో ఈ విధంగా చేయాలి, కాపీ చేసుకోండి. ఇన్ దిస్ క్లాస్ problem number 58 is completed. Next I am going to explaining problem number 59. Okay, before going to problem number 15, some important points on problem number 58. మనం ప్రాబ్లం నెంబర్ 58 చేసాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ మైనస్ బి. ఇది యాక్చువల్గా ఒక ప్రాబ్లమే, దాన్ని ఒక రిజల్ట్ కింద మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. రేపు పొద్దున్న వాటి మీద న్యూమరికల్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏబి. ఇది 58th ప్రాబ్లం మనం చేసాం. దీన్ని ఒక రిజల్ట్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి. అంటే ఒక ఫార్ములా కింద, ఒక షార్ట్ కట్ కింద మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి. రేపు పొద్దున్న ప్రాబ్లం ఇచ్చాడు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ ఎక్స్. అప్పుడు దీని యొక్క అప్లికేషన్ మనం తీసుకుని ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. దట్ ఈక్వల్ టు కంపేరింగ్ విత్ దిస్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు -3, దట్ ఈక్వల్ టు 5 మైనస్ ఆఫ్ -3, దట్ ఈక్వల్ టు ఈ పవర్ 5 ప్లస్ 3, దట్ ఈక్వల్ టు ఈ పవర్ 8. ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ కూడా బై యూజింగ్ దిస్ రిజల్ట్. అంటే ప్రాబ్లం నెంబర్ 58 మనం అదొక ప్రాబ్లం కింద కన్సిడర్ చేసుకుంటే ప్రాబ్లమే. అలాగే జనరల్గా మనం ప్రాబ్లం చేసాం అయితే కనుక మనం ఆ రిజల్ట్స్ ఎక్కడో ఇచ్చేసుకుంటామంటే రేపు పొద్దున్న ఏ ప్లేస్లో ఒక వాల్యూ, బి ప్లేస్లో ఒక వాల్యూ ఇస్తే కనుక చక్కగా బిట్ని మనం ఇంతకుముందు చేసినట్టుగా అదంతా చేయక్కర్లేకుండా జస్ట్ బై యూజింగ్ దిస్ రిజల్ట్ ఈ పవర్ 5 ప్లస్ 3 అంటే ఈ పవర్ 8 ఆన్సర్ అని మనం చక్కగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ బిట్ ఆప్షన్ ఫాస్ట్గా పెట్టడానికి 1 మినిట్ లోపు 10 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇలా కొన్ని బిట్లు మనం 1 మినిట్ కన్జ్యూమ్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఆ 1 మినిట్ స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. కొన్ని 15 సెకండ్స్లో అయిపోతాయి, కొన్ని 30 సెకండ్స్లో అయిపోతాయి, కొన్ని 2 మినిట్స్ పడతాయి. ఆ టైం యావరేజ్ని అంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే బిట్లు కూడా ఇవ్వడం కూడా అలాగే ఇస్తారు. 10 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయి ఉంటాయి, 5 మినిట్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయి. అలాగే మనం ఇలాంటి రిజల్ట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి చాలా మట్టుకి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడే. అప్పుడు ఇలాంటి న్యూమరికల్గా వాల్యూస్ ఏమైనా ఇస్తే కనుక చక్కగా ఇవి చేసేయచ్చు. రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో మీకు ఈ టైప్లో ఉంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ పిఎక్స్ ప్లస్ క్యూ. ఇప్పుడు ఇంతకుముందు రిజల్ట్లో 58th ప్రాబ్లంలో ఎక్స్ ఒకటే ఉంది. ఇప్పుడు లీనియర్ టర్మ్ ఉందన్నమాట, అంటే పిఎక్స్ ప్లస్ క్యూ ఉందన్నమాట. అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఇంతకుముందు ఏమీ లేదు, 1.
అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, ఈ పవర్ ఏ మైనస్ బి అని వచ్చింది, అంటే 1 అన్నమాట. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైనా ఎగ్జిస్ట్ అయితే కనుక ఏ మైనస్ బి ముందు రాయాలన్నమాట. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఎక్స్ ఉంటే కనుక రిజల్ట్ ఏంటి, ఈ పవర్ ఏ మైనస్ బి, మరి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ పి ఉంది కాబట్టి ఇంటూ పి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ పి ఇంటూ ఏ మైనస్ బి. ఆ యొక్క ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ దాని పవర్ని ఏ మైనస్ బిని పెట్టి మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఇలాగా మనకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అడిగాడంటే కనుక చాలా ఫాస్ట్గా మనం ఎవాల్యుయేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఆ ఎవాల్యుయేట్ చేసే విధంగా ఉండాలంటే కనుక ఆ ప్రాబ్లమ్స్లో కొన్ని మనకి రిజల్ట్స్ కింద వస్తాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ మనం వీటిని కూడా ఒక రిజల్ట్ కింద కన్సిడర్ చేసి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, చక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాబ్లం నెంబర్ 59 అక్కడ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, మీరు ప్రాబ్లం నెంబర్ 58కి 59కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాబ్లం నెంబర్ 58లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎక్స్. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎక్స్. అంటే ఇందాక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో లీనియర్ టర్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు క్వాడ్రటిక్ టర్మ్స్ ఉన్నాయన్నమాట, అంటే సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఉన్నాయన్నమాట. అంతే తేడా ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే కనుక మన యాజ్ ఇట్ ఈస్గా ప్రాసెస్ 58th ప్రాబ్లం ఎలాగైతే చేసామో అలాగే చేసుకుని వెళ్ళిపోతామన్నమాట. ఏమి డిఫరెన్స్ ఉండదు. అంటే క్వాడ్రటిక్ టర్మ్స్ ఉన్నాయని చెప్పేసి లీనియర్ టర్మ్స్ ఉన్నాయని చెప్పి మనం ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. సో 58th ప్రాబ్లం ఎలాగైతే చేసామో అలాగే చేసుకుని వెళ్ళిపోతాం. అయితే ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రతిసారి కూడా 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉంటేనే మీరు ఈ విధంగా వర్కింగ్ ప్రాసెస్ వెళ్ళాలన్నమాట. దీని మీద 1 పవర్ ఇన్ఫినిటీ మీద ఉన్నటువంటి ఫార్మేట్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం చాలా ఉంటాయి అన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అందుకనే ఈ ఇండిటర్మినేట్ ఫామ్ 1 పవర్ ఇన్ఫినిటీకి అంత ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, సో నేను చూసుకున్నాను గివెన్ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ కడితే కనుక మనకి 1 వస్తుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టండి 1 వస్తుంది. బికాస్ డిగ్రీస్ ఆర్ ఈక్వల్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, 1/1 మనకి రిజల్ట్ చెప్తుంది. స్టార్టింగ్లో చెప్పిన రిజల్ట్ a0 బై b0 దాని వాల్యూ అవుతుంది. దీనికి లిమిట్ కట్టండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉంది. సో నో డౌట్ బై యూజింగ్ దిస్ రిజల్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఎక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట ఇది జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది -1. ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక ఇగో టేక్ ఎల్సిఎం దిస్ 1 దట్ ఈక్వల్ టు -x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమి లేకపోతే కింద 1 ఉన్నట్టు కదా, 1 ఇంటూ దిస్ 1 -1 ఇంటూ దిస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ టీ -x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి ప్లస్ ఏఎక్స్ మైనస్ సిఎక్స్ టేక్ కామన్ ఎక్స్ ఏ మైనస్ సి ప్లస్ బి మైనస్ డి. ఎక్స్ టర్మ్స్ ఉన్నట్లకి ఎక్స్ కామన్ తీసాను, వితౌట్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి వితౌట్ ఎక్స్ టర్మ్స్ కింద రాసాను అనమాట. ఎక్స్ ఇంటూ ఏ మైనస్ సి ప్లస్ బి మైనస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. సో మన ఏంటి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. దీని అంతటికీ కూడా లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మీద చాలా ప్రాబ్లమ్స్ చేసామట. ఆ మెథడ్లో అన్ని ప్రాబ్లమ్స్ చేయడం అక్కడ మనం 12 ప్రాబ్లమ్స్ వరకు చేసాం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మీద. ఎందుకని అవి ఆత్మాను రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట, వేరే ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటాయన్నమాట ముందు ముందు అన్నీ కూడా. అందుకని లిమిట్ ఎక్స్టెన్స్ టు మీద అన్ని ప్రాబ్లమ్ చేయడం గల కారణం అన్నమాట. లిమిట్ ఎక్స్టెన్స్ టు అని కనపడిందంటే ఒక ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయిందంటే కనుక మీరు హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వేరియబుల్ని కామన్ తీయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ కామన్ తీసింది. టోటల్గా ఈ రెండింటిలో కూడా ఎక్స్ కామన్ తీస్తే కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో ఏ మైనస్ సి ప్లస్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి కామన్ తీస్తాం బి మైనస్ డి బై ఎక్స్ అని వస్తుంది. కింద చూడండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. 1 ప్లస్ సిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే సి బై ఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. We get e power limit extends to infinity a minus c plus b minus d by x by 1 plus c by x plus d by x square, that is remaining part. మరి x tends to infinity 1 అంటే x tends to infinity అయితే కనుక we know that 1 by x tends to 0. x ఉన్న చోట ఇన్ఫినిటీ మనం రాయలేం, 1 by x ఉన్న చోట మటుకు అప్రాక్సిమేట్లీగా 0 అని రాసుకోవచ్చు. అందుకని ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0. బికాజ్ x tends to infinity 1 by x tends to 0, c by x tends to also 0, b minus d by x tends to also 0. సో ఈ మూడు కూడా జీరోస్ అయిపోయినాయి. a minus c plus 0 by 1 plus 0 plus 0 that equal to e power a minus c. సో ప్రాబ్లమ్ ఈజ్ పవర్. ఇది కూడా రిజల్ట్ టైప్ అన్నమాట. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ
క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్స్ మనకి న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నప్పుడు పవర్ ఎక్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా చేయక్కర్లేకుండా ఈ రిజల్ట్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఆ రిజల్ట్లు ఎలా ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముందు ఇది కాపీ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఇది ఈ కాపీ చేసుకున్న తర్వాత దీని అప్లికేషన్స్ ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్ డౌన్. మనం ఇప్పుడు 59th ప్రాబ్లం చేసాం. ఏంటిది? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ ఈజ్ ఈక్వల్ టు e⁻a అని. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ ఏ టైప్లో ఉంటాయంటే కనుక ఇవి చేయమని అడగడు కదా, వీటి యొక్క రిజల్ట్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో థియరీ పార్ట్ తక్కువ ఉంటుంది, అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీ అప్లికేషన్ ఓరియంటేషన్ అండర్స్టాండింగ్ ఏ లెవెల్స్లో ఉన్నాయి, టెస్టింగ్ అంతే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. అంతేగాని థియరీ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్లో నీ పొజిషన్ ఏంటో అక్కడ ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకే, సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x² + 5x + 6/x² - x + 7 ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే మీరు ఇది పవర్ ఎక్స్ మాట. ఓకే, దీని పవర్ ఎక్స్ బిట్ ఈ ఫార్మేట్లో ఉందన్నమాట. అయితే మీరు దీనికి సంబంధించినటువంటి ఈ రిజల్ట్ ఇది ఒక రిజల్ట్ అవ్వచ్చు, ఒక ప్రాబ్లం అవ్వచ్చు. మీరు రిజల్ట్ కింద తీసుకోవచ్చు, ప్రాబ్లం కింద తీసుకుంటే ప్రాబ్లం కింద తీసుకోవచ్చు. ఆ రిజల్ట్లో చేసినట్టుగా అంతా కూడా చేయవలసిన అవసరం లేదు. అప్పుడు మీరు దీంతో కంపేర్ చేసుకుంటే కనుక దీని వాల్యూ ఎంత అంటే కనుక ఈ పవర్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 5 అంటే ఏ5 మాట 5 మైనస్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత -1 అంటే -1 దట్ ఈక్వల్ టు e⁻5 + 1 దట్ ఈక్వల్ టు e⁻6. డైరెక్ట్గా మనం బిట్ అలా అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అందుకనే ఈ థియరిటికల్గా ఉన్నటువంటి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట లిమిట్స్లోని. ఆ ప్రాబ్లమ్స్ మెయిన్ బాగా చేస్తే కనుక దాని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే గుర్తుండిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ రిజల్ట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి దాని ప్రూఫ్ కనుక చేసామనుకోండి అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అందుకనే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిజల్ట్ ఫార్మేట్లో ఉన్నటువంటి అంటే ప్రాబ్లమ్స్ టైప్లోనే ఉంటాయి రిజల్ట్స్ కూడా. అందుకని అది ఒక ప్రాబ్లం కింద చెప్పి మీకు అది రిజల్ట్ కింద గుర్తుపెట్టుకుని చెప్పుకోవడానికి కారణం అన్నమాట అది. ఓకే, మీరు ఆ విధంగా ప్రిపేర్ అయితే కనుక బాగుంటుంది. ఓకే, దీని యొక్క వాల్యూ ఎంత? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x² + 5x + 6/x² - x + 7 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు e⁻6. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ ఇది. ఇప్పుడు ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. రేపు పొద్దున ఇంకొక రిజల్ట్ లిమిట్ ఇలాగా ఎన్ని చెప్పుని వెళ్తే అలా రిజల్ట్స్ ఫార్మేట్ అవుతూనే ఉంటాయి. కానీ మెయిన్ ఏంటంటే కనుక 1∞ ఫార్మేట్ బై యూజింగ్ మెయిన్ రిజల్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x) హోల్ పవర్ g(x) ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x × f(x - 1). అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది మనం పగడ్బందీగా చేయగలుగుతున్నామా లేదా అనేది. సో ఈ రిజల్ట్ కూడా 59th ఎలాగైతే చేసామో అలాగే చేయొచ్చు ఇది కూడా. దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే కనుక దీని యొక్క ఆన్సర్ e⁻a - b కదా. ఏమి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేదు, ఇక్కడ 1 ఉంది. మరి ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ p ఉంది కాబట్టి p పెట్టుకుంటాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ 1 హోల్ పవర్ px + q ఈజ్ ఈక్వల్ e⁻p × a - b. క్లియర్? అదే రేపొద్దున ప్రాబ్లమ్స్లో మనకి ఇలా అడిగాడండి, హోల్ పవర్ 5x + 9 అన్నాడు. ఇదే ప్రాబ్లం అడిగాడు. ఇది ఫార్ములాలో సెట్ చేసుకుని లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 + 1/x హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా సెట్ చేసుకోవాలంటే తలకే పోటీ వచ్చేస్తుంది మనకి. అసలు సెట్టింగ్ చేయడం కష్టమైపోద్ది అన్నమాట. సో ఈ రిజల్ట్ ఉపయోగించుకున్నాం అనుకోండి దట్ ఈక్వల్ టు ఈ పవర్ వాట్ ఈజ్ p 5 ఇంటూ వాట్ ఈజ్ a 7 మైనస్ వాట్ ఈజ్ b 5 దట్ ఈక్వల్ టు e⁻5 × 2 దట్ ఈక్వల్ టు e⁻10. సో ఎవాల్యుయేట్ చేస్తాం. ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంత అంటే కనుక e⁻10. ఇవన్నీ కూడా మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసెట్, ఈసెట్, ఐఐటి మెయిన్స్, అడ్వాన్స్డ్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. చక్కగా బిట్స్ అన్నీ కూడా చాలా టఫ్ బిట్ అని అనిపిస్తుంది కానీ మనకి అది అటెంప్ట్ చేసేటప్పటికి చాలా చిన్న బిట్గానే కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్ద పెద్ద ఎగ్జామినేషన్స్లో ఐఐటి, అడ్వాన్స్డ్, మెయిన్, ఈసెట్ అట్లా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేస్తారని మీరు అనుకుంటారు. నో, వెరీ చిన్న స్మాలెస్ట్ క్వశ్చన్స్ అన్నమాట. దట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మెయిన్ రిజల్ట్స్. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉంటాయంటే కనుక రిజల్ట్స్ మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. అంటే లిమిట్స్లో ఈ టైప్ ఆఫ్ నువ్వు స్టాండర్డ్ ఫార్మేట్లో ఉన్నటువంటి లిమిట్స్ నువ్వు ఎవాల్యుయేట్ చేసేవా లేదా అనేదానికి ఈ ప్రాబ్లమ్ చెక్ చేస్తాడనమాట. అప్పుడు నువ్వు బండగా చేసేవానికి ఇలాగా నీకు టైం సరిపోతుంది అన్నమాట. దీనికి జస్ట్ 15 సెకండ్స్లో దీన్ని ఆన్సర్ చేయొచ్చు, 10 సెకండ్స్ సరిపోతుంది. ఓకే, నీకు ఈ రిజల్ట్ గుర్తుంటే కనుక. అలా మీరు కాంపిటేటివ్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ వచ్చేవాళ్ళు అందరూ కూడా చేసే పని ఏంటంటే కనుక ఎంటైర్ చాప్టర్లో ఉన్నటువంటి స్టాండర్డ్ రిజల్ట్స్ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నమాట. ఆ టైంకి ఆ ప్రాబ్లంకు కాన్సిక్యూటివ్గా అంటే కరస్పాండెన్స్గా ఆ ప్రాబ్లమ్ మనకి వచ్చిన వెంటనే దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేస్తారు. వాడికి 1 minute
10 సెకండ్స్లో అయిపోయింది అనుకోండి, 50 మినిట్స్ 50 సెకండ్స్ టైము ఒక బిట్లో మిగులుతుంది అనమాట. అందుకు నేను ఎక్కువగా పెట్టే టైంకి ఆ టైం నాకు అందులో కేటాయించుకుంటాను అనమాట. ఇలాగా ఈ టైప్ ఆఫ్ స్టాండర్డ్ రిజల్ట్స్ అన్నీ కూడా చక్కగా మీరు ఒక చోట రాసుకుని మీరు మళ్ళీ ఎంటైర్ లిమిట్స్ అంతా కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు రివ్యూ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 59th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ఆ 59th ప్రాబ్లమ్ని యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నౌ I am going to explaining problem number 60. This is problem number 60. 60th ప్రాబ్లంలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే కనుక మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఇచ్చే బిట్స్ ఎలా ఉంటాయంటే చాలా టఫ్గా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ అది రాంగ్. అది థియరిటికల్ కాన్సెప్ట్ తక్కువగా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ మాట. అది థియరీని తక్కువగా అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం కింద కనిపిస్తుంది. కానీ ఇది చూడగానే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x)(g)(x) వెంటనే ఇంకా వాడు ఏ ఫార్మేట్లో ఉందో ఏదో కూడా చూసుకోకుండా ఫార్మేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x)(g)(x) ఈజ్ ఈక్వల్ టు e లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ g(x) into f(x)-1 సింప్లిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఓకే, అలా చేసుకుని వెళ్ళిపోవడం వల్ల అది వాల్యూ రాంగ్ వస్తుంది అనమాట. ఎందుకు రాంగ్ వస్తుంది? నేను చెప్పాను, ఇది ఫార్మేట్ 1/∞ ఫార్మేట్లో ఉందా లేదా. అది 1/∞ ఫార్మేట్లో లేదు. ఎందుకని? దిస్ ఈజ్ f(x), దిస్ ఈజ్ g(x). f(x)కి లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి x² ఉంది కాబట్టి దీని యొక్క లిమిట్ వాల్యూ ఎంత వస్తుందంటే 3/4 వస్తుంది. మరి మనకి ఎంత రావాలి? f(x) వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x) ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. కానీ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 3/4 వస్తుంది. అంటే x² కామన్ తీస్తే కనుక 3 + 1/x², 4 కామన్ తీస్తే కనుక x² - 4 - 1/x². సో మనకి 1 రాకుండా 3/4 వస్తుంది అనమాట. అంటే మనకి యాక్చువల్గా రావాల్సింది ఫార్మేట్ ఈ 1/∞ ఫార్మేట్లో రావాలి. కానీ అది రాకుండా మనకి చూడండి దీని యొక్క లిమిట్ ఎంత వచ్చిందంటే 3/4 వచ్చింది. g(x) ఎంత? x³ + 1 + x. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ కట్టినప్పుడు దీనికి ఇన్ఫినిటీ వస్తుంది. ఎందుకంటే డిగ్రీ పైన ఎక్కువగా ఉంది, డిగ్రీ కింద తక్కువగా ఉంది. న్యూమరేటర్లో డిగ్రీ ఎక్కువగా ఉండి డినామినేటర్లో డిగ్రీ తక్కువగా ఉంటే ఇన్ఫినిటీ వస్తుంది. న్యూమరేటర్లో డిగ్రీ తక్కువగా ఉండి డినామినేటర్లో డిగ్రీ ఎక్కువగా ఉందనుకోండి 0 వస్తుంది. న్యూమరేటర్లోని డినామినేటర్లో డిగ్రీ ఈక్వల్గా ఉందనుకోండి వీటి యొక్క కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. అంటే 3/4 అన్నమాట. కాబట్టి దీనికి మనకి లిమిట్ ఎంత వచ్చిందంటే 3/4 వచ్చింది. దీనికి లిమిట్ ఎంత వచ్చిందంటే ఇన్ఫినిటీ వచ్చింది. ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే కనుక 3/4 ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉంది. కానీ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x)(g)(x) ఉంటే అప్లై చేసేయటం కాదు. అది f(x)(g)(x) అనేది 1/∞ ఫార్మేట్ రావాలి మనకి. f(x) లిమిట్ 1 రావాలి, g(x) లిమిట్ ఇన్ఫినిటీ రావాలి. కానీ ఇన్ దిస్ కేస్, ఇన్ దిస్ ప్రాబ్లం f(x) యొక్క లిమిట్ 3/4 వచ్చింది, g(x) యొక్క లిమిట్ ఇన్ఫినిటీ వచ్చింది. దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ 3/4 ఇన్ఫినిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ 1/∞. 1/∞ ఫార్మేట్లో లేదు ఇది. మరి లేనప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేయవలసిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? నేను బోర్డు మీద చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇది 1/∞ ఫార్మేట్ కాదు ఇది. మరి కానప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x)(g)(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ g(x) into f(x)-1. డోంట్ యూజ్ దట్ ఫార్ములా. నెక్స్ట్ ఏంటి? మామూలు జనరల్గా చేసుకుని వెళ్ళిపోవటమే. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x) అంటే ఇది, g(x) అంటే ఇది, ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. మనకి ఎంత వచ్చింది? ఇక్కడ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే దీని లిమిట్ 3/4 వచ్చింది. 3/4 క్యాలిక్యులేట్ చేసాం. దిస్ వాల్యూ 3/4, దిస్ వాల్యూ ఇన్ఫినిటీ, 3/4 అబ్జర్వ్ చేయండి. 3/4 మీన్స్ 0.75. 0 సంథింగ్ ఉందంటే చాలు, దాన్ని ఎంతగా రేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి అది 0కి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 0.75ని హోల్ పవర్ 100. ఫర్ ఎగ్జాంపుల్ 0.1² 0.01 క్యూబ్ చేస్తే 0.001, ఫోర్త్ చేస్తే 4th రేజ్ 5th రేజ్ చేస్తే నియరెస్ట్ టు 0. సో 0.75 హోల్ పవర్ ఇన్ఫినిటీకి రేజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు దిస్ వాల్యూ అప్రోచెస్ టు అప్రాక్సిమేట్లీ 0. దట్ ఈస్ 0. దట్ ఈక్వల్ టు దిస్ లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, మరి మనని మన డైవర్ట్ చేసే ప్రాబ్లమ్స్ మాట. ఇది f(x) హోల్ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x)(g)(x) ఫార్మేట్లో ఉంది. కానీ అది 1/∞ ఫార్మేట్లోకి కన్వర్షన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. మరి దాని లిమిట్ 1/∞ వస్తుందో లేదో చూసుకోవాలి. రావట్లేదు. కానీ జనరల్గా మనం f(x)(g)(x) టైప్లో చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి రాంగ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, 60th ప్రాబ్లమ్. ఓకే, 60 ప్రాబ్లమ్స్ అయినాయి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 61. సో ద ప్రాబ్లమ్ నెంబర్ 61
ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు మొన్న ఈ సెట్లో అడిగినటువంటి క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ఇలా అడగలేదు, అయితే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఇచ్చి అడిగాడు అనమాట. అంటే 3/1/x + 4/1/x + 5/1/x అని అడిగాడు. ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని న్యూమరికల్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ 61 ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a/x + b/x + c/x/3 whole power x. This is the format of 1 power infinity because f of x is equal to this one. This limit extends to 0. క్యాలిక్యులేట్ చేస్తే a/0 b/0 g/0 3/3 1 వచ్చింది. అంటే f of xకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కడితే కనుక మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 g of x కడితే దీనికి ఇన్ఫినిటీ సరిపోయింది. 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉంది అది, కాబట్టి మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. రైట్ ది రిజల్ట్. ఈ రిజల్ట్ రాసి రిజల్ట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x f of x - 1 సింప్లిఫికేషన్ చేస్తే a/x + b/x + c/x - 3/3. ఎందుకంటే 3 × -1 - 3/3 దట్ ఈక్వల్ టు ఈ 1/3 కాన్స్టెంట్ కూడా బయట పెట్టేసిన x లోపల రాస్తున్నాను అనమాట. సో 1/3 × a/x + b/x + c/x - 3/x. ఇక్కడ -3 కాబట్టి దట్ -3 కెన్ బి రిటన్ యాజ్ -1 - 1 - 1 ఈజ్ ఈక్వల్ టు -3. సో -3 కెన్ బి రిటన్ యాజ్ -1 - 1 - 1 a/x - 1 ప్లస్ b/x - 1 c/x - 1 అలా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను నేను. సో a/x - 1 ఇప్పుడు ఏం చేయాలంటే 1/3 కాన్స్టెంట్, దీనికి లిమిట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ పవర్ అలాగే ఉంటుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అనేది దీనికి 3 టైమ్స్ అప్లై చేశాను. అంటే వేరియబుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల మనం లిమిట్ అప్లై చేసుకోవాలి. ఈ పవర్ 1/3 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a/x - 1/x దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు log a. దిస్ ఈజ్ log b. దిస్ ఈజ్ log c. ఫార్ములా చెప్పాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a/x - 1/x ఈజ్ ఈక్వల్ టు log a. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e/x - 1/x ఈజ్ ఈక్వల్ టు 1. అవి స్టార్టింగ్లో 4 రిజల్ట్స్ చెప్పాను, అందులో ఫస్ట్ సెకండ్ రిజల్ట్ మాట ఇవి. ఓకే, ఈ పవర్ 1/3 ఇంటూ log a ప్లస్ log b ప్లస్ log c దట్ ఈక్వల్ టు ఈ పవర్ log abc. బేస్ ఏమి లేకపోతే కనుక ఈ పవర్ ఎంత ఇక్కడ 1/3. ఈ ఫ్రంట్ ఉన్నటువంటి పవర్ మన ఫ్రంట్లో రాసుకోవచ్చు. బికాజ్ log a/m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a. ఇది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ లాగరిథమ్స్. m log e అని మనం ఏం రాసుకోవచ్చు? log a/m. సో ఇక్కడ ఉన్నటువంటి పవర్ దీని యొక్క లాగ్ పవర్స్లో రాసుకోవచ్చు అనమాట. log a ప్లస్ log b ప్లస్ log c ఈజ్ ఈక్వల్ టు log abc. ఎన్ని 3 ప్రాపర్టీస్ ఉపయోగించాం ఇక్కడ. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? m ఇంటూ log a దట్ ఈక్వల్ టు పవర్లో రాసుకున్నమాట. ఇది 1/3 log a ప్లస్ log b ప్లస్ log c ఈజ్ ఈక్వల్ log abc. ఇది తర్వాత రాసుకోవచ్చు. ఇది ముందు ఇది అప్లై చేయాలన్నమాట. log a ప్లస్ log b ప్లస్ log c log abc. ఎదురేముంది? 1/3 ఉంది. ఈ 1/3ని పవర్ రాసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మనం. అప్పుడు మనం ఈ స్టెప్ ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, అది log abc పవర్ 1/3. చూడండి, ఇది మళ్ళీ సెకండ్. ఫస్ట్ ఏంటి? log a ప్లస్ log b ప్లస్ log c అదొకటి. నెక్స్ట్ పవర్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని పవర్స్లో రాసుకున్నాం, సెకండ్ ప్రాపర్టీ. మూడోది a పవర్ log x బేస్ a ఈజ్ ఈక్వల్ టు x. ఇది కూడా వాడేమాట. అదే చూడండి, ఈ పవర్ log abc బేస్ e పవర్ 1/3. అంటే ఇది అంతా న్యూట్రల్ అయిపోయి abc హోల్ పవర్ 1/3 మిగులుతుంది. దట్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ abc. అంటే ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంత అంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a/x ప్లస్ b/x ప్లస్ c/x/3 హోల్ పవర్ 1/x. లిమిట్ ఎంత అంటే క్యూబ్ రూట్ ఆఫ్ abc. ఓకే, ఆర్ abc హోల్ పవర్ 1/3. సో ఈ విధంగా చేయాలన్నమాట ప్రాబ్లం అంతా కూడా. అంటే ఇది ఒక రిజల్ట్ కింద మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ ఏ విధంగా ఇచ్చాడో చూస్తాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దరిగండి. సో ఇదంతా కూడా మనం ఇంతకుముందు చేసినటువంటి అన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్టుగానే, కాకపోతే ఇక్కడ -3 అనేది మూడిట్లకి ఈక్వల్గా సప్లై చేయడం అనేది ఐడియా రావాలన్నమాట. మీకు వచ్చినప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా రన్నింగ్లో పడిపోతుంది. సో ఇదంతా కూడా మీరు చక్కగా కాపీ చేసుకుని నెక్స్ట్ నేను చెప్పబోయే న్యూమరికల్గా వాల్యూస్ ఇస్తాడు. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, సి వాల్యూ 4 అని ఇచ్చాడు అనుకోండి. అవి తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 2 × 3 × 4 అవుతుంది. అదొకటి ప్రాబ్లం నేను చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 61 ఈజ్ కంప్లీటెడ్. కాపీ ఇట్. ఓకే, మనం 61st ప్రాబ్లం చేసుకున్నాం. 61 అది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a/x ప్లస్ b/x ప్లస్ c/x/3 హోల్ పవర్ 1/x. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్, మొన్న ఈ సెట్లో అడిగిన బిట్ ఏంటంటే కనుక ఇది ఇదే. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 3/x ప్లస్ 5/x ప్లస్ 7/x/3 హోల్ పవర్ 1/x. మనం ఇది ఒక రిజల్ట్ కింద గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఆ రిజల్ట్ వాల్యూ అంతా క్యూబ్ రూట్ ఆఫ్ abc.
వెంటనే మనం దీని యొక్క ఆన్సర్ ఏ విధంగా రాయొచ్చు అంటే కనుక చక్కగా ఈ రిజల్ట్ గుర్తు లేకపోతే కనుక ఆ ఫార్ములా ఉపయోగించి సింప్లిఫికేషన్ చేసి ఆ వాల్యూ అంతా కూడా ఎవాల్యుయేట్ చేయవలసి వస్తుంది. అందుకనే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు రిజల్ట్స్ కింద గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవటానికి అవి ప్రాబ్లమ్సే, మీరు వాటిని రిజల్ట్స్ కింద ట్రీట్ చేయండి. సో అవన్నీ కూడా ఒక చోట రాసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దీని వాల్యూ లిమిట్ వాల్యూ ఎంత అంటే కనుక క్యూబ్ రూట్ ఆఫ్ 3 × 5 × 7 దట్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 105. 3 × 5 15, 15 × 7 105, క్యూబ్ రూట్ 105. దీని యొక్క లిమిట్ వాల్యూ ఇది. ఇదే సిరీస్ని ప్రాబ్లమ్ని మనం ఒక 3 టర్మ్స్ కాకుండా ఒక nth టర్మ్స్కి ఎక్స్పాన్షన్ చేసామనుకోండి, కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తే కనుక ఈ బిట్కి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 power x plus 2 power x plus 3 power x plus go on like this n power x by n. సేమ్ ఇది కూడా ఏంటంటే కనుక 1 power infinity ఫార్మేట్. ఇది కూడా ఆ ఫార్మేట్లో ఇదంతా కూడా మనం చేయాలనుకోండి, ఫస్ట్ రిజల్ట్ ఏంటి దీనికి nth రూట్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ చెప్పాను, ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని. సో వరుసగా ఉన్నటువంటి నెంబర్స్ని nth రూట్ ఆఫ్ 1 × 2 × 3 × so on. మీకు ప్రాబ్లంలో ఏది ఇచ్చినా సరే మీరు 5 టర్మ్స్ వరకు ఇచ్చాడు అనుకోండి, 1 power x plus 2 power x plus 3 power x plus 4 power x plus 5 power x by 5 అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఏంటి 5 5th రూట్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్. దట్ మీన్స్ 5th రూట్ ఆఫ్ 120. ఆ విధంగా మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా చూసుకుని అది ఒక ప్రాబ్లం కింద జనరల్ ప్రాబ్లం అన్నమాట. అది దాన్ని ఒక రిజల్ట్ కింద ట్రీట్ చేసి గుర్తుపెట్టుకుంటే కనుక ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో అప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీ చేయటం, మనకి 1 minute టైం ఇస్తాడు కాబట్టి దానికి మనకి 10 secondsలోనే టైం మనకి 10 secondsలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ 15 seconds కూడా వేరే ప్రాబ్లమ్స్కి స్పెండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నౌ 61st ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ 62nd ప్రాబ్లమ్. 62 problem, this problem is last problem for this class. Okay, 62nd problem. Limit extends to infinity 1 plus ax plus bx square whole power 2x is equal to e cube. Then find a comma b comma c. రెండు వాల్యూసే మనకి a comma b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇది ప్రాబ్లం ఎలాగంటే కనుక మనకి చూడండి, ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ f of x. f of x లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, we get 1. నెక్స్ట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, కామన్ తీస్తాం కదా, హైయెస్ట్ పవర్ కామన్ తీస్తే కనుక మనకి 1 వస్తుంది. ఇది g of x. g of x ఈజ్ ఈక్వల్ టు దానికి లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ 1 power infinity ఫార్మేట్లో ఉంది ఇది. కాబట్టి దీనికి ఆ ఫార్ములా అప్లై చేసి ఇదంతా సింప్లిఫై చేసుకుని వెళ్తే కనుక మనకు ఒక వాల్యూ వస్తుంది. దట్ వాల్యూని e⁻3కి ఈక్వల్ చేస్తే కనుక దాని నుంచి ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగనేది బోర్డు మీద నేను కంప్లీట్గా చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, సొల్యూషన్ ఈజ్ సేమ్. మీ పై ప్రాబ్లమ్స్ ఎలాగైతే చేసామో అలాగే చేస్తాం మనం. ఓకే, సో దిస్ ఈజ్ గివెన్, f of x ఇస్ దిస్ వన్, g of x. f of x లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 1 వచ్చింది, g of x లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ఫినిటీ వచ్చింది. దిస్ ఈజ్ 1 power infinity ఫార్ములా రాశాను, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ -1 + 1 క్యాన్సిల్. లిమిట్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 2/x × 1 + ax + bx స్క్వేర్ -1. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఎంతనిచ్చాడు మనకి, ఇది ఈ క్యూబ్కి ఈక్వల్ చేయమన్నాడు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x హోల్ పవర్ g of x. ఈ ఫార్ములా ప్రకారం నేను అప్లై చేస్తే కనుక నాకు ఇది ఇంత వచ్చింది. RHSలో ఈ క్యూబ్ ఉంది. ఓకే, హియర్ బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి ఈక్వల్. ఓకే, ఈ బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని కూడా ఈక్వల్ చేయొచ్చు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 2/x ax + bx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ 1/x ఉంది, 1/x మల్టిప్లై చేసుకుని వెళ్ళిపోండి. ax/x అంటే కనుక a, bx స్క్వేర్ బై x అంటే కనుక bx. ఎక్స్టెన్స్ టు 0 కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. అంటే 2 × a, 2a + 0 ఈజ్ ఈక్వల్ టు 3. 2a ఈజ్ ఈక్వల్ టు 3, a ఈజ్ ఈక్వల్ టు 3/2. వాడు ఏమన్నాడు, ఫైండ్ a అండ్ b అన్నాడు. ఏ వాల్యూ మనకి 3/2 వచ్చింది. మరి వాట్ అబౌట్ b వాల్యూ? b వాల్యూ ఎంత వస్తుంది? b వాల్యూ ఎంత వస్తుందంటే కనుక చూడండి, ద లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు e⁻3 ఫైనైట్ వాల్యూ. దట్ మీన్స్ ఇక్కడ మనం bని ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. కానీ ఆ b వాల్యూ ఖచ్చితంగా ఎంత అవుతుందంటే కనుక ఏదో ఒక రియల్ నెంబర్ అవుతుందన్నమాట. ఎందుకు రియల్ నెంబర్ అవుతుందంటే కనుక ఏ వాల్యూ ఇక్కడ మనకి ఓ రియల్ నెంబర్ వచ్చింది, ఖచ్చితంగా b వాల్యూ కూడా రియల్ నెంబర్ అవుతుంది. టోటల్గా క్యూములేటివ్గా దీని యొక్క లిమిట్ వాల్యూ ఈ క్యూబ్ వచ్చింది కాబట్టి సో b బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఆ వాల్యూ ఏంటనేది మనం ఖచ్చితంగా చెప్పలేమన్నమాట, ఏదో ఒక వాల్యూ మట్టుగా అవుతుంది అది. సో b ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్. So in this case, problem number 16, to find the a value and b value, a is equal to 3/2 and b is any real number. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేయాలన్నమాట. సో ఈ కేటగిరీ మీద సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. టుమారో ఆన్వర్డ్స్ న్యూ కేటగిరీ.
ఆ కేటగిరీ అన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఆ కేటగిరీ తోటి ఇంకా మనకి లిమిట్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అది కంప్లీట్ అయిన తర్వాత లిమిట్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ మీద ఒక 2-3 క్లాసెస్ ఉంటాయి. దాంతో టోటల్గా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ 1/∞ మీద కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే. దీంతో ఈ క్లాస్ తోటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ వ్యూ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. Okay, tomorrow onwards new category. Okay, so today class is over.